హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మనం ప్రార్థన చేసి వాక్య భాగంలో మనం ప్రారంభిద్దాం. ప్రభువా, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మాతో మాట్లాడే దేవుడు ప్రభువా, మీ సన్నిధి ఇక్కడ మాతో పాటు ఉంది. నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా, మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే మాకు జీవం ఉంది ప్రభువా. మీ మాటలోనే జీవం ఉంది ప్రభువా. ఇంకా మీరు మాట్లాడుతూ ప్రభా మమ్మల్ని ఇంకా స్వస్థత ఇంకా విడుదల ఇస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మీ మాటలోనే జీవం ఉంది. ఇంకా ఎల్లప్పుడూ మాతో మాట్లాడే దేవుడు ప్రభా. ఈరోజు ఈ కొద్ది క్షణాలు మీ ఆలయంలో ప్రభా మేము గడుపుతున్నాము. మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి. మమ్మల్ని మీ జీవం ఇస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంతోషకరమైన దినం. ఇంకా వచ్చే ఆదివారం ఈ యొక్క విషయం చెప్పడం మర్చిపోయినాము. మదర్స్ డే సెలబ్రేషన్ ఉంది. సో అందరు మదర్స్ ఇక్కడ ఉన్నారు. సాయంత్రం ఇది నేను కోరుకుంటున్నాను. మదర్స్ కాదు, ఫాదర్స్ కూడా ఉండాలి, అందరి కుటుంబంతో సహా. అండ్ ఇంకో ఈరోజు సందేశము నేను ఈ యొక్క విషయం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సందేశానికి శీర్షిక శాస్త్రం నేరుగా చేయును, ఆత్మ మారుదును. శాస్త్రం నేరుగా చేయును, ఆత్మ మారుదును. చాలాసార్లు మన ఆలోచనలు వక్రమై ఉంటాయి. మనం ఏదో అనుకుంటాము, ఏదో చేస్తాము, ఏదో రిజల్ట్ బయటికి వస్తుంది. ఇంకా మన జ్ఞానం బట్టి అనుకుంటాం మనం ఇది సరి అయిన మార్గం ఉండొచ్చు, మనం చేస్తున్న పని ఇది సరి అయిన ఆలోచన ఉండొచ్చు. చాలాసార్లు ఎన్నో ఆలోచనలు ప్రతిరోజు మన మనసులో వస్తూ పోతుంటాయి. కానీ దాంట్లో మనం ఏది సరి అయినది ఏది లేదు అది నిర్ణయించుకోవడం చాలా ప్రాముఖ్యం. అది ఆ నిర్ణయం తీసుకోవడము మనం వాక్య ప్రకారంగా తీసుకుంటున్నామా, లేకపోతే మన మనసు బట్టి, మన ఆలోచన బట్టి, మన ప్రణాళికను బట్టి మనం తీసుకుంటున్నామా అని మనం నేర్చుకోబోతున్నాం. అయితే మన మనసులో ఈరోజు కొంచెం మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి నాతో కలిసి. ఎందుకంటే మార్పు రావడం అనేది మంచిది. ఆమేన్. ప్రతిసారి దేవుడు మనకు మాట్లాడినప్పుడు మనలో మార్పు వస్తుంది. ఆయన మన మంచి కోసం ఆయన మహిమ రావడానికి. ఆమేన్. ఈరోజు మన ఆలోచనలు శాస్త్రం ఒక నేరుగా రెక్కపై మనం పెట్టుకొని మారుదామా? మీరు మారుదాం అంటేనే నేను ముందు చెప్పగలను. హల్లెలూయా. అయితే నేను 3 అంశాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మొదటి అంశము మానవుని ఆలోచనల వక్రత్వం, వంకరతనం. లేకపోతే సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, అయితే అది తుదకు అది మరణమునకు త్రోవ తీయు. ఆమేన్. మనిషి జ్ఞానము దేవుడు లేనిది మోసకరమైన ఉంటది. మన జీవితంలో ఒకసారి ఎప్పుడైనా ఊహించారా, ఆలోచించారా? ఎట్లా దేవుడు లేకపోతే నా ఆలోచన ఎక్కడ పోతుంది, నా జీవితం ఎక్కడ పోతుంది అనేది ఇక్కడ ఈ వాక్య భాగంలో అది రాయబడి ఉంది. మనిషి ఆలోచనలు ఆయనని సరైన మార్గంలో తీసుకెళ్తుందని ఆయన అనుకుంటాడు అనమాట. కానీ అది చివరికి నాశనానికి తీసుకెళ్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఈరోజు. అయితే మనిషి జ్ఞానం అనేది దేవుని లేనప్పుడు అది మోసకరమైనది. ఇంకా చాలాసార్లు మనం అనుకుంటాం ఇది సరైన మార్గం, అది నాశనానికి తీసుకెళ్తుందని.
వాక్యం సెలవుస్తుంది. ఒక వడ్రంగి నేరుగా రెక్క లేకుండా ఆ గోపురాలని మొదటికి బాగా కనిపిస్తాయి, కానీ తర్వాత అది విడిపోతాయి. ఒక వడ్రంగి పని చేసినప్పుడు ఆయన డ్రాయింగ్ చేస్తాడు, సరి అయిన రెక్క వేసి దాన్ని బట్టి ఆయన కడతాడు అనమాట, ఆ గోపురాలని కడతాడు. ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఈ ఉంటున్న బిల్డింగ్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఎలాంటి విషయంలో అయినా ఉండొచ్చు. ఒక వడ్రంగి పని చేసినప్పుడు కూడా ఒక ప్లాన్ ఉంటది, ఆ ప్లాన్ బట్టి ఆయన చేస్తాడు అన్నమాట. అది వంకర దిగ్గర పని చేసినప్పుడు అది ఉండదు, అది స్థిరమైన కట్టుబడినట్టుగా ఉండదు అన్నమాట. సో మనం ఎలాంటి అంటే వంకరి పని చేసిన వారికి మనం పిలుస్తామా పని చేయడానికి, లేకపోతే సరి అయిన పని చేసే వారిని పిలుస్తామా? సరి అయిన పని చేసేవారు. అయితే ఆయన పని చేసినప్పుడు మనకు ఒక విశ్వాసం ఉంటది, ఈయన చేసిన పని గట్టిగా ఉంటది, సరైన పని చేస్తాడు, న్యాయం చేస్తాడు అన్నమాట. అలాగనే మనము ఎప్పుడు దేవుని వాక్యంపై ఆధారపడి మన జీవితం మనం జీవిస్తామో అది సరి అయిన మార్గానికి తీసుకెళ్తుంది అన్నమాట. మనం వాక్యం చదివినప్పుడు, మనసులో గ్రహించినప్పుడు, మన హృదయంలో మనం అంగీకరించినప్పుడు మనం ఆ సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన ప్రణాళిక అలాంటిది మన కోసం. వంకర తింకర అట్లాంటి ప్రణాళికలు లేవు మన పట్ల. ఆయన ప్రణాళిక సరి అయిన ఉన్నాయి. ఆమె అయితే ఆ ప్రణాళికలు ఇక్కడ మనం బైబిల్లో చూస్తాము. మన పట్ల ఉండిన ప్రణాళిక బైబిల్లో చదివినప్పుడు మనం దేవుడు మనల్ని తెలియపరుస్తాడు. ఆమె బైబిల్ చదువు లేనప్పుడు మనం వంకర తింకర మార్గంలో వెళ్తాం. ఒక మార్గదర్శి ఉండడు, ఒక కాపరి ఉండడు. గొర్రెల్ని కాపరి లేనప్పుడు ఏముంటది, ఇక్కడంటే అక్కడ అనిపిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే ఆ కాపరి మనతో ప్రతిరోజు అనుదినం మాట్లాడాలని ఆయన ఆశ ఉంటుంది. ఆయన మాట్లాడేది ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతారు. ఇద్దరు కలిసి పనిచేస్తారు, ఆయన వాక్యము, ఆయన ఆత్మ. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఈ బైబిల్ మన చేతిలో ఉంది, ఇవి ఉట్టి కాగితాలు, దీనిపై రాసిన ప్రింట్ కాగితం, మనం చదువుతున్నాం, ఒక పుస్తకం లాగా అనిపిస్తుంది. కానీ ఆయన ఊపిరి ఉండినప్పుడు, ఆయన సన్నిధి ఉండినప్పుడు ఈ వాక్యానికి జీవం ఉంటుంది. ఆమె అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మన బోధకుడు, ఉపాధ్యాయుడు అని ఉండాలి. ఆమె ఆయనతో మనం కలిసి పని చేసినప్పుడు ఆయన ద్వారా నేర్చుకునేది అది చాలా మనల్ని జ్ఞానం ఇస్తుంది, పరలోక సంబంధించిన జ్ఞానం ఇస్తుంది. ఆమె అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అందరికీ అవసరము. పరిశుద్ధాత్మ దేవునితో మనం కలిసి సహకరించి పనిచేసినప్పుడు అది మేలుకరంగా జరుగుతుంది. ఆమె చాలా సార్లు మనం ఈ మార్గం సరి అయినది అనుకుంటాము, దేవుడు అంటారు ఈ మార్గం సరి అయినది అంటారు. ఆయన మార్గం మన మార్గం ఎప్పుడు మేలుగా చాలా సార్లు ఉండదు. మనం ఒక మార్గం అంటే ఆయన వేరే మార్గం చూపిస్తారు. ఆయన ప్రణాళికను బట్టి ఆయన చూపిస్తున్నారు. అయితే ఆ చిన్న స్వరాన్ని మనం వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు ఆయన నడిపింపులో ఆయన స్వరం విని మనం నడిచినప్పుడు, విధేయత చూపెట్టే అప్పుడు ఆ దీవెనలు మనం జీవితంలో చూస్తాం. చాలా గొప్ప దీవెన ఏంటని తెలుసా మనకి? ఆయన స్వరం వినడం, అదే చాలా గొప్ప దీవెన. చాలా మంది ఏమేమో చేస్తుంటారు లోకంలో, దేనికోసం? దేవుని స్వరం వినడానికి. ఇక్కడ దేవుడు మనతో సంభాషించాలని ఆయన కోరిక, ప్రతిరోజు మనతో కలిసి మాట్లాడాలని, మనం కలిసి కాఫీ తాగాలని, లేకపోతే చాయ్ తాగాలని. ఈజ్ విల్లింగ్, మన స్నేహితుడు ఆయన, మనతో కలిసి ఉండాలని. మనము ఆయన పట్ల చూడకుండా వేరే మార్గంలో, మన మార్గంలో వెళ్ళినప్పుడు ఆయన కూడా నిరాశ కలుగుతుంది అనమాట.
పరిశుద్ధాత్మ దేవునితో కూడా అలాగనే మనం సంబంధం కలిగి ఉండాలి. ప్రతిరోజు ఆయన స్వభావం అనేది చాలా నిర్మలమైనది. ఆమేన్, ఆమేన్. అయితే ఆ వడ్రంగి పని చేసినప్పుడు సరి అయిన సపోజ్ దిస్ స్ట్రేట్, ఇది ఒక సరి అయిన వాల్, గోడ ఉంది. ఆ గోడని ఈ సరైన గోడపై మనం ఆనుకొని నిలబడగలుగుతామని మనకు తెలుసు అన్నమాట. ఈ విషయం మనం విశ్వాసం ఉంది. అలాగనే అది వంకర తింకర ఉండినప్పుడు, లేకపోతే పడిపోతుంది అని అనిపించినప్పుడు అలాంటి గోడపై మనం ఆనుకోను. అయితే దేవుని వాక్యం ఇంకా బలమైనది, మన ఈ కన్నుకి కనిపించదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేసినప్పుడు మన ఈ కన్నుకి కనిపించదు, కానీ ఆ కార్యము ఆయన చేస్తారు. ఆమె మన కన్ను ముందే చేస్తారు, మనం చూస్తాం కూడా. ఇది దేవుడు చేసిన కార్యం కూడా మనకి అనిపిస్తుంది, ఇది నేను చేయలేదు దేవుడే చేశాడని. మనం ఆ అర్థం కూడా అయ్యేటట్టుగా ఆయన చేస్తారు. ఆమె హల్లెలూయా. అయితే మన ఆలోచనలు ఒకసారి ఊహించుకోండి, ఈ వాక్యం లేకపోతే మన ఆలోచనలు ఎట్లాంటివి ఉంటుంది? దేవుడు లేకపోతే నా జీవితం ఎలాంటిది ఉంటుంది? మనకు తెలుసు, ఈ లోకం చూస్తున్నాం, మన చుట్టుపక్కల ప్రజలను మనం చూస్తున్నాం, ఈ లోకంలో ఉండిన వారిని మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ పోతున్నారు, పరిగెత్తుతున్నారు, ఏమేమో చేస్తున్నారు తెలియక. కానీ ప్రభులో ఉండిన వారు స్థిరంగా ఉంటారు. ఆమేన్. ఆ బండపై మనం నిలబడినప్పుడు, ఆ వాక్యంపై మనం నిలబడినప్పుడు గట్టిగా మనతో పాటు దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఆమేన్. ఆ బండపై ఆ ఇంటిని కట్టడానికి దేవుడు మనల్ని ఆ శక్తి ఇస్తాడు అన్నమాట, ఆ జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా. అయితే మనం ఒక కుటుంబంగా, దేవుని బిడ్డలుగా, దేవుని జ్ఞానంలో ఎరిగినప్పుడు ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా దేవుడు మనల్ని అది ఆదుకునే శక్తి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన మార్గము వక్రమై, లేకపోతే వాక్యం నేరుగా రేఖ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మన ఇష్ట ప్రకారంగా మనం ఆయనని వాడుకోలేము. అంటే అవసరం ఉండినప్పుడు నేను ఆయనను పిలుస్తాను, ఆయన స్నేహితులుగా చెప్తాను, తర్వాత అయిపోయింది పని. అట్లా పరిశుద్ధాత్మ దేవునితో మనం చేయలేము, ఆడుకోలేము. దేవునితో మనం అలా ఆడుకోలేము అన్నమాట. దేవుడు ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉన్నాను అంటే ఆ మాట ఇచ్చినప్పుడు, మన కష్ట సమయంలో ఉండినప్పుడు, లేకపోతే సంతోషకరమైన సమయంలో కూడా మనతో పాటు కలిసి ఉంటాడు. ఆమేన్. ఆ మంచి స్నేహితులతో మనం ఎల్లప్పుడూ కలిసి ఉండాలి. ఆమేన్. మన అవసరతని బట్టి మనము ఆయనని వాడుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఆత్మ మన ఉపాధ్యాయుడు. ఇది మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాము. ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. నేను ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. ఆమేన్. ఆయన బోధిస్తారు, ఆయన మనల్ని నేర్పిస్తారు, ఆయన మనతో కలిసి ఉంటారు, ఈ మర్మాలను తెలియపరుస్తారు, ఇంకా గుర్తింపు కూడా ఉండేటట్టుగా సహాయం చేస్తారని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఆమేన్. ఇలాంటి అంటే నేను చెప్పినట్టు ఈ వాక్యంలో ఆ ఊపిరి లేనప్పుడు, ఈ వాక్యం చదివినప్పుడు మనకు అర్థం కాదు. మనం కొత్తగా ప్రభులో తిరిగి జన్మించినప్పుడు కూడా కొన్ని వాక్యాలు అర్థం కావు. ఇప్పుడు కూడా
మనది పెద్ద జ్ఞానం ఏం లేదు, చిన్న బిడ్డల వల్ల ఉన్నాం మనం. కానీ మనం చదువుతూ 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 ఎదిగినప్పుడు దేవుడు మనల్ని ఆ జ్ఞానం మళ్ళా ఒక నూతన క్రియ మన మనసులో చేస్తారు, మన హృదయంలో కూడా చేస్తూ పోతారు అనమాట. ఆయనలాగా ఆయన స్వారూప్యంలో మనము తయారయ్యేటట్టుగా, క్రీస్తు వల్లే మనం తయారయ్యేటట్టుగా. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో ఇది రాయబడి ఉంది. మనకు తెలిసిన వాక్యమే. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారణకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించటకును, ఖండించటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. ఆయన అంటే పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి లేనప్పుడు ఈ వాక్యము ఈ కాగితాలు లాగానే ఉంటాయి. ఈ కాగితంలో ఏమీ తేడా ఉండదు. కానీ దేవుని ఊపిరి ఉండినప్పుడు, అదే దేవుని వాక్యం రాయబడింది, దేవుని ఆత్మ ఊపిరి ఉంది. The Spirit of God is there upon He has breathed His Spirit upon His word. ఆయన వాక్యంపై, ఆయన చెప్పిన మాటలపై ఆయన జీవం ఉందన్నమాట. ఆ జీవం ఉండినప్పుడే ఆయన మన హృదయంతో డైరెక్ట్ గా మాట్లాడతారు. ఆమేన్, ఆమేన్. ఆయన మన జీవితాన్ని వెలిగిస్తాడు. వాక్యం సంబంధించినది ఆయన వివరిస్తారు. ఆయన మన ఆలోచన రీతిలో కూడా ఒక మార్పు తీసుకొస్తారు. ఈ వక్రమైన ఆలోచనలన్నిటినీ దేవుడు మారుస్తాడు. ఆమేన్. నా విషయంలో నేను చెప్తాను. నేను ప్రభులో వచ్చినప్పుడు వరకు నేను పుట్టిన కుటుంబం అన్యుడిని ఉండినప్పుడు ఎట్లా ఉంటుంది, లోకరీతిగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు లోకరీతిగా జీవించినప్పుడు ప్రభు తాకడి మనలో వచ్చినప్పుడు, మనపై వచ్చినప్పుడు, నాపై వచ్చినప్పుడు, ప్రభు వాక్యాన్ని నేను అంగీకరించినప్పుడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఈ ఆలోచన రీతిని మొత్తానికి ఆయన మారుస్తూ, ఇప్పుడు కూడా మారుస్తున్నారు. మన జీవితం ఉండే వరకు, చివరి ఊపిరి ఉండే వరకు కూడా ప్రభు మనల్ని మారుస్తూనే ఉంటారు. ఆమేన్. కానీ ఆ మార్పుని మనం గ్రహిస్తామా లేకపోతే తృంగీకరిస్తామా? తృంగీకరించినప్పుడు ఆయన ముందుకు అడుగు పెట్టరు, కానీ అంగీకరించినప్పుడు మనల్ని ఇంకా ఎరుగుదల ఇస్తారు. ఆమేన్. ఆ ఎరుగుదల అనేది ఆత్మలో, ఆయన వాక్యంలో మనం ఎరగడం చాలా ప్రాముఖ్యము. మన జీవితంలో చాలా కార్యములు చేస్తారు. ఆ ఒక్క మాటలోనే చాలా కార్యాలు జరుగుతాయి అన్నమాట. దేవుని వాక్యం కంటే లోతైన కార్యం చేస్తారు, ఇంకా గొప్ప కార్యం కూడా చేస్తారు. మనం అది అంగీకరించినప్పుడు చాలా మేలు జరుగుతుంది. చాలా మందికి మేలు జరుగుతుంది, ప్రభుకు మేలు జరుగుతుంది, మనల్ని కూడా మేలు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రెండో అంశం, శాస్త్రం ఒక నేరుగా రేఖ. నేను ఇప్పుడే ఇంతకు ముందు చెప్పినది 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడా, ఏం రాయబడింది అక్కడ? దైవజనుడా చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. అయితే బైబిల్, ఈ వాక్యం మనం చదివేది ఉట్టి మనల్ని ప్రోత్సహించడం కాకుండా, మనల్ని మనం తప్పు చేసినప్పుడు ఖండించుటకును, ఇంకా తప్పు దిద్దుటకును ఉంది. ఆమేన్. మార్గాన్ని సరి చేస్తాడు ప్రభు. మాట్లాడతారు, చెప్తారు, మనం వినేటట్టుగా కూడా మాట్లాడతారు. కానీ అది మనం గుర్తించకుండా
ఆ గుడ్డితనంలో వెళ్ళినాం అనుకోండి, మళ్ళా మన కన్నులని ఆయన తెరవాలన్నమాట, లేకపోతే మన చెవులని ఆయన తెరవాలి. చాలాసార్లు ఏదైనా సంఘటన మన జీవితంలో జరగాలంటే దానికి కొంచెం సమయం ఇస్తారు ప్రభు. అది జరిగే ముందు ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటారు. అందుకే ప్రభుతో సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన వాక్యం చదవాలి, ప్రతిరోజు సమయం తీయాలి. ఆమె ఎందుకంటే ఈ రోజుల్లో మనం జీవిస్తున్నాం, చాలా తీవ్రంగా ఈ సమయం వెళ్ళిపోతుంది. ప్రభు రాకడ కూడా అట్లనే ఉంటుంది. చాలా త్వరలోనే ఆయన రాబోతున్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. మనం చూస్తున్నాం, ప్రతి సంఘటన మన చుట్టుపక్కల జరుగుతూనే చూస్తున్నాం కానీ గుడ్డితనంలో నేను నాదే చూసుకుంటా అంటాం. ప్రభువా, నేను నీ గొర్రెని, నాకు గడ్డి ఇస్తావా లేదా? ప్రభు అంటారు, నేను ప్రతిదీ నీకు ఇస్తున్నాను, తిను అని తినిపిస్తున్నాను, అయినా కూడా నువ్వు చూడట్లేవా, వినడం లేవా, నా మాటలు వినవా? తర్వాత దగ్గర తీసుకుంటారు, ప్రేమతో చెప్తారు, లేకపోతే ఆపరి దొడ్డి కలకుల పాడతారు. మనం సరైన మార్గంలో నడవడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాటలు అసలు మనం ఊహించలేము. చాలా సులభంగా ప్రేమతో తీయగా ఉంటాయి మాటలు. వినినప్పుడు, స్పందించినప్పుడు, దాన్ని బట్టి నడిచినప్పుడు అది మనం ఆ ఫలం చూస్తాం మన జీవితంలో. అది వినకపోతే మన వేరే మార్గానికి ఆయన తీసుకెళ్ళడానికి రెడీ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆయనకు ప్రశస్తమైనది మన ఆత్మ. మన ఆత్మ కోల్పోకుండా ఆయన మన గమ్యానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన మంచి కాపరి కదా, ఆయనే కదా మన కోసం ప్రాణం పెట్టినది. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనతో తోడుగా ఉండి నడిపిస్తాడు ఆ జ్ఞానంలో. ఆమేన్. ఎప్పుడైనా మ్యాథ్స్ టీచర్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానిని ఆయన సరి చేస్తాడు. ఆ ఉపాధ్యాయుడు నేర్పిస్తాడు ఎలా చేయాలి. మనల్ని అందరికి నేర్పించారు కదా స్కూల్లో చదివినప్పుడు. ఇది ఉండి క్వశ్చన్ చదివితే ఏం అర్థం కాదు, కానీ ఆ ఉపాధ్యాయుడు వచ్చి నేర్పించినప్పుడు ఇలా ఉంటది, ఈ పద్ధతి ఉంటది, ఇట్లా చేస్తే ఈ ఆన్సర్ రావాలి అని ఆయన నేర్పిస్తాడన్నమాట. అలాగనే దేవుని వాక్యము మనల్ని సరి అయిన మార్గము, సరి అయిన అడుగులు ఎట్లా పెట్టాలి, ఏ మార్గంలో నడుస్తే మేలు జరుగుతుంది అని ప్రతి స్టెప్ చూపిస్తాడు అనమాట ప్రభు. ఆ అడుగు ఎట్లా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అని ప్రతి అడుగు మనం ఆ విధేయత పెట్టినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు, ఆ అద్భుతం చేస్తూ పోతాడు అనమాట. ఆమేన్. కీర్తనలు 119 అధ్యాయం 105 వచనంలో రాయబడి ఉంది. దేవుని వాక్యమే మన మార్గానికి. ఆమేన్. మనం చదవండి. హల్లెలూయా. అయితే ఆత్మీయ విషయంలో ఆయన వాక్యం మన పాదాలకి దీపమై ఉన్నది. ఆమేన్. ఎల్లప్పుడూ ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. అది వెలుగుతూ ఉండాలంటే మన హృదయంలో కూడా, మన ఆత్మలో కూడా ఆ వెలుగు ఉండాలి. హల్లెలూయా. దుష్టుడు దొంగలించడానికి ఇలాంటి విషయాలనే దొంగలిస్తాడు. మన సమయం దొంగలిస్తాడు, లేకపోతే మన ఆరోగ్యం విషయంలో దొంగలిస్తాడు, లేకపోతే ఎన్నో దీవెనలు ఉంటాయి. కానీ ఇదొక గొప్ప ఆత్మీయ దీవెన. దొంగలించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఈయన ప్రార్థించొద్దు, తర్వాత విశ్వాసం కోల్పోతాడు. ఎందుకంటే వాక్యం వినటం వల్ల నేను చదివితేనే కదా, నాకు చాలా ఛానల్స్ ఉన్నాయి ఈ మధ్య. ఒక నిమిషం చాలు అంతే. ఆ సమయం కూడా మన మైండ్ లో, ఎందుకంటే చాలా విషయాలు దొరుకుతున్నాయి కదా. ఒకటే నిమిషం టైం ఉంది. ఈ 1 నిమిషంలో నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు, తొందరగా చేయి, నాకు టైం లేదు. తొందరగా నెక్స్ట్ 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 అట్లా వింటూ పోతే మనం ఎన్నో వాక్యాలు వినిన తర్వాత మొదటి వాక్యం ఏం విన్నాము మర్చిపోతాం.
హల్లెలూయా. కానీ అదే సమయము ఆ ప్రశస్తమైన 10 నిమిషాలు అనుకోండి, ఆ 10 నిమిషాలు నేను సంపూర్ణ హృదయంతో అన్ని విషయాలను పక్కన పెట్టి, ప్రభువా నేను నీ దగ్గర ఉన్నాను, సమర్పిస్తున్నాను నా మనస్సుని, నా హృదయాన్ని, ఈ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలని నువ్వు నాకు మాట్లాడు ప్రభువా అని చెప్పినప్పుడు, ఆ హృదయంతో ప్రార్థన వచ్చినప్పుడు ప్రభు ఆయన వాక్యం ద్వారా మనకు ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ చిన్న వాక్యం ద్వారా కూడా, ఒక్క వచనం ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడినప్పుడు మన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆమె ఈ రోజు అబ్బా నేను పూజించాను, ప్రభు నాతో మాట్లాడానని ఆ శాంతి మనల్ని దేవుడే ఇస్తాడు. ఆమె అయితే ప్రభుతో మనం శాంతి కలిగి ఉండాలి ఎప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ ఉండే మొదటి అంశంలో ఉండేనా, అయితే 3వ అంశానికి వెళ్దామా? తొందరగా అయిపోతుంది కదా, మన టైం లేదు. హల్లెలూయా. ఇంత ముందు రోజుల్లో మనం ఎదుగుతున్నప్పుడు ఎన్ని గంటలు ఉండినా కూడా కూర్చొని వింటుంటుండే, కానీ ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే దేవుడు త్వరలో వస్తున్నాడు, సమయం లేదు. అర్థం చేసుకోవాలి మనం. ఆ సమయం మనకు కూడా అందుకే లేదు. తొందరగా మనం జ్ఞానంతో వాడుకోవాలి అది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం పరిశుద్ధాత్మ దేవునితో ఆయన మన సహకారిగా ఉండుతూ మనం పనిచేసినప్పుడు ఆ ఆత్మలో ఆయన మన పరివర్తకుడు అవుతాడు. మనలో ఆ మార్పు తీసుకురావాలంటే ఆ ఆత్మ దేవుడే చేయగలుగుతారు. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో చదువుతాం. 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువు ఆత్మచేత ఆ పోలికలనే మాట్లాడుతున్నాము. ఆమేన్. మనలో మార్పు రావాలంటే మన సొంత శక్తితో మనం చేయలేము. కొన్నిసార్లు అనుకుంటాం కదా, కొత్త సంవత్సరం ఇప్పుడు ప్రారంభిస్తుంది, నేను నా ఇప్పుడు జీవితంలో ఈ సంవత్సరంలో నేను అబద్ధం మాట్లాడాను అని అనుకుంటాం. లేకపోతే ఈ సంవత్సరంలో ఇది ఆపేస్తా, ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయింది, నేనైతే ఇది చేస్తా అది చేస్తా, ఏమేమో తీర్మానం చేసుకుంటాం. కానీ ఎన్ని రోజులు ఉంటుంది అది మనందరికి తెలిసిన విషయం. వారం 10 రోజులు ఎక్కువ అంటే ఒక నెల ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. హల్లెలూయా. కానీ అదే మనం ప్రభువుని సమర్పించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన బలం ఇస్తాడు. మనం ఆయనతో కలిసి నడవడానికి, ఇంకా ఆ నడిపింపులో స్థిరత్వం ఉంటుంది. అది మనం గమనించే విషయం ఇక్కడ. స్థిరత్వము, నేను చేస్తున్న పనిలో లేకపోతే నేను ఆలోచించే రీతిలో స్థిరత్వం ఉందా, లేకపోతే నిమిషానికి నేను మారుస్తున్నా, ఈ ఏమంటారు ఫోన్ రీల్స్ లాగా టక్ టక్ టక్. స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు కావాల్సినది స్థిరత్వం. ఆయన మాట్లాడే రీతిలో కూడా స్థిరత్వం ఉంటుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం అంటాం మనం, వాగ్దానము ఎంత బలం ఉంది. మనం చూస్తాం కదా, ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో ప్రభు నెరవేరుస్తుంది. ఆమేన్, ఆమేన్. అలానే ప్రభు ఆత్మ మనల్ని మలుస్తారు. ఇంకా మన హృదయ కోరికల్ని కూడా మారుస్తారు. ఆ మార్పు వచ్చిందా మన జీవితంలో? అది మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా. నేను ఒక 5 సంవత్సరాలు లేకపోతే 1 సంవత్సరం క్రింద ఇంట్లో ఉండే, కానీ ఈ రోజు నా హృదయ కోరికలు మార్పు వచ్చింది. ఎందుకంటే ప్రభు ఎప్పుడు మన హృదయంలో పనిచేస్తారు. ఆ కోరికలని అన్నిటిని మనం ఆలోచించే రీతి, ఇంకా మన హృదయ కోరికలు కూడా మనసునే పోతారు. ఆమె ఆ మార్పు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేస్తున్నారు అని మనం గమనించుకోవాలి. ఆమె ఒక శిల్పి ఒక
ఉలి, కరెక్ట్? ఒక ఉలిని ఇట్లా పడేసి నువ్వు నీ పని చేసుకొని పడేయడం, ఆయన చేతిలో తీసుకొని దాని ద్వారా పనిచేస్తాడు. ఆమె అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక శిల్పిగా మన ఆత్మని ఆయన మలుస్తున్నాడు. ఆయన ప్రణాళికను బట్టి ఆయన మనలో ఆ మార్పు, మన ఆత్మలో ఆ మార్పు తీసుకొస్తున్నాడు. ఎంత తొందరగా మనం స్పందిస్తామో ఆయనతో, అంత తొందరగా ఆయన కార్యము, ఆయన ప్రణాళికను బట్టి, ఆ గొప్ప ప్రణాళికలు బట్టి మనలో ఆ కార్యం చేస్తారన్నమాట ప్రభు. ఆమేన్. అయితే పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు మనం సహకరించాలి. మీరు ఎంత తొందరగా ఆయన స్వరం వినగలుగుతారు, ఆయనతో స్పందించి పనిచేస్తారు, ఆయన మీ స్నేహితుడిగా ఉండి ఆయనతో పనిచేసినప్పుడు మీరు చాలా మార్పు మీరు చూస్తారు. మీ స్వభావంలో, మీరు ఆలోచించే రీతిలో, ఆయన మన చూపులో కూడా, మనం చూసినప్పుడు కూడా ఆ చూపులో కూడా మార్పు వస్తుంది అనమాట. కొన్ని విషయాలు మనం వినాలనిపించదు. నేను గత జీవితంలో ఇట్లా వింటుండే, చూస్తాం కదా, వింటాం కదా మనం సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నేను ఇంట్లో ఉండి నేను ఇంట్లో అయిపోయాను. అది దేవుని ఆత్మ కార్యం. దేవుని ఆత్మ లేనిది మనము ఏమీ లేము. ఆమె ఈ వాక్యం కూడా చాలా మంది చదువుతారు, కానీ దేవుని ఆత్మ సహాయం లేకపోతే ఈ ఉట్టి మాటలే, కార్యాలు ఏం జరగవు. హల్లెలూయా. కార్యం జరగడం అనేది చాలా అవసరం. మన జీవితంలోనే కాకుండా మనం మాట్లాడినప్పుడు ఇతరుల జీవితాల్లో కూడా ఆ మార్పు రావాలి. ఆమె మనం అందరము క్రీస్తు వలె మనం ఆ మార్పు, ఆయన స్వభావం మనలో కనిపించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పనుకునే వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హుషారుగా ఉండాలి, చురుకుతనం ఉండాలి మనం ప్రభు వాక్యం వినినప్పుడు. ఆమేన్. మూడో అంశం, సమన్వయం ద్వారా పరివర్తనం. సమన్వయం, కరెక్ట్. స్టడీ ఆఫ్ దిస్. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. తెలిసిన వాక్యం అందరికీ. దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు రూపాంతరం పొంది. ఆమేన్. అయితే నాలో పరివర్తనం రావాలంటే ఇది ప్రతిరోజు జరిగే కార్యం. నాలో మార్పు రావాలంటే ఒక్కరోజు కార్యం కాదు, ఇది మ్యాజిక్ కాదు. ప్రతిరోజు నేను దేవుని మాట వింటే నాలో మార్పు వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇది నాలో మార్పు అనేది దేంతో మెజర్ చేసుకోవాలి? ఒక మెజర్మెంట్ అంటే స్కేల్ ఉంటుంది కదా, మెజర్మెంట్ స్కేల్, లేకపోతే ఏమంటారు మెజర్మెంట్ ని? స్కేలే కదా, స్కేల్ ఉంటుంది కదా. అలాగనే దేవుని వాక్యాన్ని మనం స్కేల్ లాగా మన జీవితంలో, ఇది నేను ఇక్కడి వరకు వచ్చాను, దేవుడు నా గురించి వాక్య ప్రకారంగా ఇలా మాట్లాడుతున్నాను, నా విషయంలో నాకు ఇలాంటి గుర్తింపు ఇచ్చి ఉన్నారు. అయితే నాలో నేను ఇలా ఉన్నానా లేనా, ఎక్కడి వరకు ఉన్నాను, మార్కింగ్ ఇవ్వాలి. 1, 2 మార్క్స్, 5 ఇస్తాం, 10 వరకు ఇస్తాం. 10 అంటే ఎక్సలెంట్. అలా మనము చూస్తూ పోతే మనకు తెలిసిపోతుంది అనమాట. ప్రభువా, నేను ఇక్కడ నేను ఇంకా నేను ఎదగాలి, ఈ విషయంలో నేను ఇంకా ఎదగాలి అని మనం గుర్తించుకొని ఆ అడుగు ముందుకు పెట్టుకుపోతే దేవుడు మనల్ని సాయం చేస్తాడు. ఆమేన్, ఆమేన్.
ఒక ద్రాక్ష తోటలో ఒక హమాలి ఓకే తోటమాలి ఎస్ తమాలి తమాలి కూడా తోటమాలి ఓకే. తోటమాలి పనిచేసినప్పుడు ఆ ద్రాక్ష చెట్టుని ఇట్లనే వదిలేయడు అనమాట. దానిని కడతాడు, పనిచేస్తాడు, అది సరిగ్గా ఎరిగేటట్టుగా చూసుకుంటాడు అనమాట. అలాగనే ప్రభు కూడా మన జీవితంలో పనిచేస్తున్నారు. ఆమె యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది కదా, ద్రాక్షవల్లి నేను ఆమె. అయితే మనం ఎక్కడ చిక్కుపడకుండా ఆ కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు మనకి. మనం సరిగ్గా సరళంగా ఆయన వాక్య ప్రకారంగా నిలబడినప్పుడు, ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు అది ఫలిస్తుంది. ఆమె అందుకే ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి మన జీవితాల్లో. మనం నేను వాక్య ప్రకారం జీవిస్తాను. వాక్య ప్రకారం జీవించలేని వాళ్ళని వెనుముక్క లేదు. వెనుముక్క లేకపోతే ఏం లేదు మన జీవితంలో. హల్లెలూయా. ఆ వెనుముక్క ఇది, ఆ జీవము దీంట్లోనే ఉంటుంది. ఈ ఆహారము ప్రతిరోజు నేను భుజించాలి. బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఇదే భుజించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మన వాక్య ప్రకారం జీవించినప్పుడు మనం ఇంకా ఫలిస్తూనే ఉంటాం, ఫలిస్తూనే పోతాం. దేవుని ఆత్మ మన సహకారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం త్వరగా మనం చదివి ముగిద్దాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆమేన్. నేను చెప్పినదేమనగా ఏం చెప్తున్నారు వాక్యం? దేవుని ఆత్మ అనుసారంగా. హల్లెలూయా. ఇంకా ముందు ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పార్ట్నర్ గా మనం పెట్టుకొని, అంటే పెట్టుకోవడం కాదు కానీ అది సరైన పదం కాదు, మన సహకారిగా మనం ఆయనతో సహకరించి మనం పనిచేసినప్పుడు చాలా గొప్ప కార్యములు జరుగుతాయి మన జీవితంలో. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కదా, గొప్ప కార్యం చేయాలని అనుకుంటున్నారు కదా. ఆయనతో స్పందించి ఆయనతో నిలబడి ఆయన వాక్య ప్రకారంగా మనం నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యం మన జీవితంలో మన కళ్ళతోనే మనం చూస్తాం. ఆమె అసాధ్యమైన అసలు ప్రభుకి లేనే లేదు. ఆమె హల్లెలూయా. ప్రతి అడుగు మనం తీసుకునేటప్పుడు ఒక్కడు గుర్తించుకునే విషయం ఏంటంటే, నేను ఒంటరిగా లేను, నాతో ఒక సహకారి ఉన్నారు. నా జీవితం ఆయన ఆధీనంలో ఉంది. హల్లెలూయా. ఆయన ఆధీనంలో ఉండినప్పుడు ఆయన మేలుకరంగా జరిగేటట్టుగా ప్రతి విషయంలో ఆయన అడుగు పెడుతూనే పోతారు. ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు మేలు చేస్తూనే పోతారు. ఆమేన్. మనం చేసేది ఏంటి ఇప్పుడు? ప్రార్థన, స్తుతి, వాక్యం. హల్లెలూయా. దేవుడు కోరుకునే అసలు చూస్తే 2-3 విషయాలే, చాలా ఎక్కువ కూడా కాదు. ఆయన చేస్తారు మిగిలిన విషయాలు మన జీవితాల ద్వారా. ఆయన ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు ఆయనకు తెలుసు. కానీ ఈరోజు మనం తీర్మానం చేద్దాం, ప్రభు చేతిలో మనం మన జీవితాన్ని సమర్పించి, ప్రభువా నా జీవితం నీకు అంకితం, నా హృదయం నీకు అంకితం అని మనం సమర్పించి మనం ఇప్పుడు వాళ్ళలో పాల్గొబోతున్నాము. గుర్తించుకొని మనం ప్రభుని అడుగుదాం. ఈ యొక్క ప్రశ్న మనల్ని ప్రభు ఎదురుస్తున్నారు. ఆయన ఆత్మ మీ ఆలోచనలో ఉన్నదా?
ఆయన వాక్యము మీ ఆలోచనలో ఉన్నదా? మీరు చేస్తున్న ప్రతిరోజు డిసిషన్స్ ఆయన వాక్య ప్రకారంగా తీసుకుంటున్నారా, లేదు మన సొంతగానే తీసుకుంటున్నామా? కొంచెం మనం ఈరోజు గుర్తించుకుంటాం, ప్రార్థిద్దాం. లేకపోతే మనం ప్రభు సహాయం అడుగుదాం, పశ్చాత్తాపం పడదాం ప్రభు ముందు. ప్రభువా, నేను ఎప్పుడు నా సొంత ఆలోచనలే, నా సొంత ప్రణాళికల ప్రకారంగానే నడుస్తున్నాను ప్రభా, తప్పుదారిలో పోతున్నాను ప్రభా. తిరిగి మరలా నీ వద్దకు రావాలని నా కోరిక ఉంది, శిలువ వద్దకు రావాలని కోరిక ఉంది. అక్కడే నాకు క్షమాపణ దొరుకుతుంది, నా పాపానికి ప్రభా విమోచన శిలువ వద్దకు వచ్చినప్పుడే దొరుకుతుందని నీ శాస్త్రం చెప్తున్నది ప్రభా, మీ మాటలు చెప్తున్నాయి ప్రభా. మీ ఆలోచన ప్రకారంగా నేను నడవాలని ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుంటున్నాను అని మనం ప్రార్థిద్దాము, ప్రభుని సమర్పిద్దాము. ఆమేన్. ప్రభు బలలో మనం పాల్గొబోతున్నాము. ప్రభుని అడుగుదాం, ప్రభువా